ఆప్ 299 అనేది రెండు గెలాక్సీల మిళితాన్ని సూచించే అద్భుతమైన ఉదాహరణ. ఇది ఉర్సా మెజర్ నక్షత్రగుణంలో భూమికి సుమారు 140 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ రెండు గెలాక్సీలు ఒకదానికొకటి ఢీకొనడం వలన భారీ తారల పుట్టుకతో కూడిన తీవ్రమైన నక్షత్రోత్పత్తి ప్రారంభమైంది. ఈ భారీ తారలు చాలా తక్కువ జీవన కాలం కలిగి ఉంటాయి, కేవలం కొన్ని మిలియన్ సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి, తరువాత అవి భయంకరమైన సూపర్నోవా పేలుళ్లతో తమ జీవితం ముగించుకుంటాయి. ఈ పేలుళ్ల తర్వాత అవి న్యూట్రాన్ నక్షత్రాలు లేదా బ్లాక్ హోల్స్గా మారుతాయి. ఈ ఘనమైన వస్తువులు ఎక్కువగా ద్వితీయ తార వ్యవస్థలలో కనిపిస్తాయి. ఇందులో అవి తమ భాగస్వామి తారల నుండి పదార్థాన్ని ఆకర్షించి శక్తివంతమైన ఎక్స్-రే వికిరణాన్ని విడుదల చేస్తాయి. ఇవి ఖగోళ పరిశీలనలలో ప్రకాశవంతమైన మూలాలు లేదా జామున కలర్ మేఘాలు మరియు ముడతల రూపంలో ఎక్స్-రే సంకలిత చిత్రాలలో కనిపిస్తాయి. ఆప్టికల్ ఇమేజ్లలో ఈ గెలాక్సీల ఢీకొనడం వల్ల ఏర్పడిన సంక్లిష్ట నిర్మాణాలను చూడవచ్చు. వీటిలో గాలి, ధూళి, నక్షత్ర పదార్థాలతో కూడిన ప్రవాహాలు గురుత్వాకర్షణ బలాల వలన బయటకు లాగబడుతున్నాయి. ఈ చిత్రాలు కలిపి చూస్తే అద్భుతమైన ఖగోళ మార్పుల దృశ్యాన్ని సూచిస్తాయి. ఇందులో కొత్త తారల పుట్టుక జరుగుతున్న ప్రాంతాలు మరియు నక్షత్ర పరిణామం చివర దశలో ఏర్పడిన ఘనవస్తువులు ఎక్స్-రే వెలుతురులో ప్రకాశిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.